మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే గ్లామర్ బ్యూటీ మన ప్రియాంక. హాయ్ బేబీ. షార్ట్ గా ఉండే అమ్మలు ఎంతో క్యూట్ గా ఉంటారు. We are not short, we are cute, we are cute. అసలు ఇన్ని రోజులు ఈ మెరుపుతీగా ఏ మేఘాల్లో దాక్కుంది? ఇక్కడ దాక్కోలేదు, ఇక్కడే ఉన్నాను, బట్ ఎవరు నన్ను కనిపెట్టలేదు అంతే. అసలు తెలుగు అమ్మాయి తమిళ్కెళ్ళి ఒక ఊపు ఊపిందంటే అది మా ప్రియాంకనే. తమిళ్లో మా ప్రియాంక బుల్లితెర సూపర్ స్టార్, మీకు తెలుసా? టైటిల్ రోల్ రోజా. అందరి మనసులో నేను రోజాగా ఉండిపోయాను, అది ఇంకా హ్యాపీ. ప్రతి ఒక్కరు ఎలా అంటే ఇక నేను ఒక అక్కనైపోయాను తమిళనాడుకి. నేను కోరుకున్న అవార్డ్స్ అన్ని కూడా నాకు ఆ ప్రాజెక్ట్ లోనే వచ్చాయి. రోజా తమిళ్లో బ్రేక్ తీసుకొని మళ్ళీ తెలుగులోకి వచ్చావు. తెలుగులో ఏం చేయాలి అనుకుంటున్నావు? ఇప్పటికైనా మన వాళ్ళు అంటే అప్పుడు నా పైన నమ్మకం లేక నాకు ప్రాజెక్ట్ ఇవ్వలేదేమో, అది కూడా నేను తప్పు పట్టలేను మన వాళ్ళని. సో ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే బుల్లితెర సూపర్ స్టార్ గా చేసి వచ్చి మన తెలుగులో ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఐ డోంట్ నో వై. చాలా మంది అనుకుంటున్నారు ఫారెన్ లో సెటిల్ అయిపోయింది ప్రియాంక, ఇండియాలో లేదు అని, బట్ నేను ఇక్కడే ఉన్నానండి. సో లెట్స్ వెయిట్. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా అప్రోచ్ చేసుకుంటారు. అబ్బా ఎందుకు ఈ బ్రేక్ తీసుకున్నానని ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయిన రోజులు ఉన్నాయా? మీరు ఇందులో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ప్లీజ్ నెవర్ టేక్ ఎ బ్రేక్. నేను అదే మిస్టేక్ చేశాను. లిటరలీ ఐ స్పాయిల్డ్ మై కెరియర్. Guys, never do that. ఏంటి ఇప్పుడున్న జనరేషన్ కి పెళ్లి చేసుకోవాలా, అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దా? నాకు జరిగిన దాన్ని బట్టి నేను పెళ్లి చేసుకోను. సింగిల్ గానే హ్యాపీగా ఉంది నాకు. మెన్స్ పైన నమ్మకం లేదు. నీ లైఫ్ లో నీకు అన్ని ఉన్నాయని నేను అనుకుంటున్నా, కానీ హ్యాపీనెస్ ఎందుకు మిస్ అయింది అనేది నాకు తెలీదు. అంటే అలా నేను మెయింటైన్ చేశాను. అయితే వావ్ సూపర్ ప్రియాంక. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి ప్రియాంక? ఎవరికైనా ఇవ్వాలి అని వెయిట్ చేశాను, అలసిపోయాను. దానిపైన ఇప్పుడు నాకు ఏ ఒపీనియన్ లేదు. అంటే ఒకవేళ నీకు వచ్చే బాయ్ ఫ్రెండ్ నీకు నచ్చాలంటే ఆ అబ్బాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా ప్రొఫెషన్ కి సపోర్ట్ చేయాలి, నాకున్న ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్ ని అర్థం చేసుకోవాలి, నన్ను ప్రయారిటీగా అనుకోవాలి కొంచెమైనా. ప్రేమించే వాళ్ళకంటే మన దగ్గర నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నాతో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఎవరైనా వచ్చి అయ్యో ప్రియాంక ఐ లవ్ యూ సో మచ్, నీకు నా ప్రాణాలే ఇస్తాను, నీ కోసం నేను యాక్టర్నే రానంట. ఇలా లవ్ లో బ్రేకప్ అయ్యే అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు వాళ్ళకి? ఫ్యామిలీని ఆలోచించండి, ఫ్యామిలీతో ఉండండి, ఫ్యామిలీ కోసం బతకండి. అట్లీస్ట్ వాళ్ళన్నా మీ పక్కన ఉంటారు. ఎంత కష్టంగా ఉన్నా సూసైడ్ థాట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. నువ్వు లక్ నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా ప్రియాంక? హార్డ్ వర్క్ ని నమ్ముతాను. 6 months వెయిట్ చేస్తాం, 1 year వెయిట్ చేస్తాం. అరే ఏంటబ్బా ఇంత హార్డ్ వర్క్ చేసాం ఏం జరగలేదు, చట్ హార్డ్ వర్క్ కాదు లక్కే అంటాం, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. బట్ నువ్వు చేసిన హార్డ్ వర్క్ కి డబుల్ వస్తుంది. సక్సెస్ లో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? హైప్ లో ఉన్నప్పుడు మనకేం తెలియదు. నా ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు తెలుస్తుంది నాకు కష్టం ఏంటో. సేవింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ రావచ్చు, అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కుంటావు? ఎవడు హెల్ప్ చేయడు, ఎవ్వరు రారు. దేవుడా మళ్ళీ నా లైఫ్ లో ఇలాంటి బాధ ఇవ్వకు అనే సందర్భం ఏదైనా నీ లైఫ్ లో ఉందా? ఇప్పుడు ఉంది, అదే బాధలో ఉన్నాను.
బికాస్ నా కెరియర్ డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇంతకు మించిన బాధ ఉంటుందా? చాలా స్ట్రగుల్లో ఉన్నాను, చాలా సఫర్ అవుతున్నాను, బట్ ఐ కాంట్ క్రై. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.